Hello all, welcome back to my channel English with Tulsi. In today's class, we are going to discuss regarding pronoun. ఆల్రెడీ మనం నౌన్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రొనౌన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ప్రొనౌన్? ప్రొనౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, రిమైనింగ్ అన్నీ మనం వన్ ఆఫ్టర్ వన్ డిస్కస్ చేసుకుందాం. సో ఇనిషియలీ ప్రొనౌన్ అంటే ఏంటి? సర్వనామం తెలుగులో, అంతేనా? సర్వనామము అంటారు. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం. సో అబ్రివేషన్ ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. సో ఇన్స్టెడ్ అంటే ఏంటి? బదులుగా, నౌన్కి బదులుగా మనం వాడే పదాలన్నిటినీ ప్రొనౌన్ అని అంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. కుమార్ ఈజ్ మై సన్, కుమార్ లైక్స్ మ్యూజిక్, కుమార్ కంప్లీటెడ్ అ కోర్స్ ఇన్ ఇట్. ఈ సెంటెన్స్లో కుమార్ అన్న వర్డ్ 3 times రిపీట్ అయింది. కొంచెం ఆడ్గా, నాట్ కరెక్ట్ అన్న ఫీల్ వస్తుంది కదా. సో ఇలాగా మల్టిపుల్ టైమ్స్ ఒక పర్సన్ నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, థింగ్ నేమ్ కానీ ఒక సెంటెన్స్లో వస్తే ఇట్ వోంట్ బీ సౌండ్ఫుల్, అది కరెక్ట్గా ఉండదు. సో దాన్ని మనం కరెక్ట్ చేయడానికి వాటి ప్లేస్లో ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు. సో ఒకసారి దీన్ని చేంజ్ చేసి చూద్దాం. కుమార్ ఈజ్ మై సన్, ఇక్కడ మళ్ళీ తన పేరు బదులు తన యొక్క జెండర్, హీ లైక్స్ మ్యూజిక్ అండ్ హీ కంప్లీటెడ్ అ కోర్స్ ఇన్ ఇట్. సో నా సన్ అయిన వ్యక్తి మ్యూజిక్ అంటే ఇష్టం, దాంట్లో ఒక కోర్స్, ఆ కోర్స్ కూడా మ్యూజిక్లో ఒక కోర్స్ కూడా కంప్లీట్ చేశాడు. సో ఇది మీనింగ్ఫుల్గా ఉంది కదా. ఇలాగా ఏదైనా ఒక సెంటెన్స్లో నౌన్కి బదులుగా మనం వాడే పదాలన్నిటినీ ప్రొనౌన్ అని అంటాం. ఓకే ఫైన్. ప్రొనౌన్ ఎన్ని ఉన్నాయి, వాటిలో టైప్స్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో హ్యావ్ ఏ లుక్ హియర్. ప్రొనౌన్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, వీటన్నిటినీ కలిపి ప్రొనౌన్స్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రొనౌన్స్. ఓకే, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, దీని ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ప్రొనౌన్స్ ఎన్నంటే 7 అని బేసిక్గా చెప్పాలి. ఐ, వి, యూ, వి, దే, హీ, షీ, ఇట్, ఇలాంటి 7 వర్డ్స్ని ప్రొనౌన్స్ అంటారు. ఈ ప్రొనౌన్స్ అన్నీ కలిపి ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యాయంటే అగైన్ వీ హ్యావ్ టు డిస్కస్ రిగార్డింగ్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. ఒకసారి వీటిని డిస్కస్ చేసి దెన్ ఫర్దర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఫైన్. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది? దెర్ ఆర్ 8 types ఇనిషియలీ ఐ హ్యావ్ టేకన్. ఐ వాంట్ టెల్ వన్ థింగ్ హియర్. యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ. ఇనిషియల్గా, బేసిక్గా, జనరల్గా మనం ఎక్కువ యూజ్ చేసే ప్రొనౌన్స్ని నేను పికప్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్ us మూవ్ ఆన్. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? పర్సనల్ అంటే వ్యక్తిగతమైన, అంతే కదా. సో పర్సనల్ ప్రొనౌన్ ఏం తెలియజేస్తుందంటే వ్యక్తిగతమైన సమాచారం, ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, వ్యక్తిగతమైన సమాచారాన్ని తెలియచేయడానికి యూజ్ చేసే నౌన్స్ని వాటిని ప్రొనౌన్స్ అని అంటారు. నాట్ నౌన్స్, అఫ్ కోర్స్ ప్రొనౌన్స్. వ్యక్తిగతమైన సమాచారం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దీన్ని యాక్చువల్గా మనం మాట్లాడుతున్నామంటే మాట్లాడే వ్యక్తిని స్పీకర్ అని అంటారు, వినే వ్యక్తిని లిజనర్ అని అంటారు. ఇద్దరు వ్యక్తులు వేరే ఒక వ్యక్తి గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ డిస్కస్ చేసుకుంటే ఆ దేని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ పర్సన్ థర్డ్ పర్సన్ అవుతారు. సో ఇన్ దాట్ బేసిస్ ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ అన్నది బేసిక్గా 3 typesగా అగైన్ డివైడ్ అయ్యింది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? స్పీకర్, హూ ఈజ్ టాకింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను స్పీకర్ అవుతారు. వింటున్న వాళ్ళందరూ లిజనర్స్ కిందకు వస్తారు, సెకండ్ పర్సన్ కిందకు వస్తారు. సెకండ్ పర్సన్ లిజనర్. అండ్ థర్డ్ పర్సన్ హూమ్ ఆర్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళందరూ థర్డ్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, ఫస్ట్ పర్సన్లో మళ్ళీ సింగులర్, ప్లూరల్ అని 2గా డివైడ్ అయ్యింది. సింగులర్ అంటే ఎవరు, ప్లూరల్ అంటే ఎవరు చూద్దాం. స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సో నన్ను నేను ఐగానే కన్సిడర్ చేస్తాను కదా. సో ఐ అంటే నేను, అంతేనా. నెక్స్ట్ వి అంటే మనము. సో మనం ప్లూరల్ అనమాట, సింగులర్ని ప్లూరల్ని డివైడ్ చేస్తున్నాం ఇక్కడ. యు అంటే నీవు, సింగులర్ అయితే. ప్లూరల్ అయితే మీరు, అంతే కదా. సో యు ఎప్పుడు మారదు, సింగులర్ అయినా ప్లూరల్ అయినా యుగానే ఉంటుంది, దీంట్లో చేంజ్ ఏం రాదు. బట్ రిమైనింగ్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అనమాట. హీ అంటే అతను, ఆమె, షీ అంటే ఆమె, అండ్ ఇట్ అంటే అది, థింగ్స్ కాబట్టి అది ఇది అని ప్లస్. ఇట్ని ఒక్కొక్కసారి హ్యూమన్ బీయింగ్స్ కూడా యూజ్ చేస్తారు. మనం ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు దే, వారు,
అది. సో వారు ప్లూరల్ కదా. సో అది ఆమె అన్నప్పుడు ఇది ఆమె వారు అలాగా మేము మార్చుకోవచ్చు. సో ఫైనలీ పర్సనల్ ప్రొనౌన్ సింగులర్ ప్లూరల్గా డివైడ్ అయినప్పుడు ఫస్ట్ పర్సన్ ఐ వీగా మారుతుంది ప్లూరల్కి వచ్చేసరికి. అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే వింటున్నారో వాళ్ళని లిజనర్స్ అంటాం కాబట్టి లిజనర్స్ ఆటోమేటిక్లీ సెకండ్ పర్సన్ ఎప్పుడు యూగానే ఉంటుంది, ఇందులో చేంజ్ రాదు. అండ్ థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళని థర్డ్ పర్సన్ అంటారు. థర్డ్ పర్సన్ అగైన్ బేస్డ్ ఆన్ సింగులర్ అండ్ ప్లూరల్ ఇది చేంజ్ అవుతుంది, జెండర్ బట్టి చేంజ్ అవుతుంది. మేల్ జెండర్ అయితే హీ వస్తుంది, ఫీమేల్ జెండర్ అయితే షీ, నాన్ లివింగ్ థింగ్స్ అయితే ఇట్. అండ్ అగైన్ దీస్ త్రీ టుగెదర్ ప్లూరల్గా మారినప్పుడు దేగా చేంజ్ అవుతుంది. సో వీటన్నిటిని యూజ్ చేసి మనం ఏ సెంటెన్స్ యూజ్ చేసినా అవన్నీ పర్సనల్ ప్రొనౌన్ కిందకి వస్తాయి. గెటింగ్ మై పాయింట్ రైట్? సో పర్సనల్ ప్రొనౌన్ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి యూజ్ చేసే ప్రొనౌన్. ఇందులో ఇవన్నీ సబ్జెక్ట్గా యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఈజీగా పర్సనల్ ప్రొనౌన్ వీటిని సింగులర్ని ప్లూరల్ని మనం సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పొసెసివ్ ప్రొనౌన్ సెకండ్ వన్ చూద్దాం. పొసెసివ్ ప్రొనౌన్ ఈ వర్డ్ని జనరల్గా విని ఉంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకొక వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుంటే నాకు పొసెసివ్నెస్గా ఉంది అన్న వర్డ్ని ఎక్కువగా యూజ్ చేసి ఉంటారు. పొసెసివ్నెస్ అంటే కలిగి ఉండడం, హ్యావింగ్. కలిగి ఉండడం, ఒక ఫీల్ని ఒక ఎమోషన్ని కలిగి ఉండడం. సో ఒకసారి అబ్రివేషన్ చూద్దాం. యాక్చువల్లీ దాని రూల్స్ చూద్దాం. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ వర్బ్ అండ్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. పొసెసివ్ ప్రొనౌన్ అన్నది 100% ఒక వర్బ్ తర్వాత వస్తుంది అండ్ దాని తర్వాత ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రూల్ ప్రకారం ఈ సెంటెన్సెస్ అన్నీ చూద్దాం. ఫైనల్గా పొసెసివ్ ప్రొనౌన్స్ వర్డ్స్ ఇందులోనే ఉన్నాయి, ఐడెంటిఫై చేద్దాం. దిస్ సెల్ ఈజ్ మైన్, ఈ సెల్ నాది అని చెప్తున్నాను. సో అండ్ దెన్ దీస్ బుక్స్ ఆర్ యువర్స్, ఈ బుక్స్ అన్ని మీవి అని చెప్తున్నారు. అండ్ దిస్ బ్యాగ్ ఈజ్ హర్స్, దిస్ టైల్ ఈజ్ ఇట్స్, లైక్ డాగ్ ఆర్ సంథింగ్ ఎల్స్, నాన్ లివింగ్ థింగ్, సారీ అనిమల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ దట్ బైసికల్ ఈజ్ హిజ్, దట్ ప్రాపర్టీ ఈజ్ ఆర్స్, అండ్ దట్ హౌస్ ఈజ్ దేర్స్. సో వీటన్నిటిలో మరి మీరు క్యాజువల్గా థింక్ చేస్తే సో మైన్, యువర్స్, హర్, ఇట్, హిజ్, ఆర్స్, దేర్స్ ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్. సో పర్సనల్ ప్రొనౌన్స్ ఎలాగైతే మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసామో అలాగే పొసెసివ్ ప్రొనౌన్స్ వీటన్నిటిని మైన్, యువర్స్, హర్స్, హిజ్, అవర్స్, దేర్స్, ఇట్స్ ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. వీటిని కూడా ఈజీగా సెంటెన్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. రూల్ ఏంటంటే వర్బ్ తర్వాత వస్తాయి పొసెసివ్ ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తాయి అండ్ వాటి తర్వాత ఫుల్ స్టాప్ ఉంటుంది ఇన్ జనరల్. So today we completed 2 types. Remaining we'll discuss in the next class. But before closing the class, as usual, if you're watching my channel very first time, please don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.